హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే ఒక తండ్రి యొక్క గొప్ప విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. The faith of a great father. The father's great faith. ఒక తండ్రి యొక్క గొప్ప విశ్వాసం మనం ఈరోజు చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యేసు మరలా ధోని ఎక్కి అతనికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎదుకు కూడి వచ్చును. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరుడు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బ్రతమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆమేన్. ఈ దేవుని వాక్య లేఖనములు మీరు చూస్తున్నప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం మీరు చూసినప్పుడు యేసు మళ్ళా ధోని ఎక్కి అతనికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన ఎదుట కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఇక్కడ వాక్య లేఖన ప్రకారం ఏమవుతుందంటే యేసుక్రీస్తు వారి యొద్దకు ఎవరు వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి యొద్దకు ఎవరు వచ్చారు అంటే ఇక్కడ సమాజ మందిరపు అధికారి, అతని పేరు యాయీరు. ఎవరంటే అతని పేరు యాయీరు. అతను వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి అతను చేసింది ఏంటంటే ఆయన పాదముల మీద పడ్డాడు. ఎందుకు పాదముల మీద పడి ఉంటాడు? అతనికి ఏదో అవసరం ఉంది, అతనికి ఏదో శ్రమ వచ్చింది, అతనికి ఏదో యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి పొందుకోవాల్సింది ఉన్నది. కాబట్టి అతను ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి యొక్క పాదముల మీద పడతాడు. హల్లెలూయా. పడిన తర్వాత ఏం జరుగుతుంది? నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగిలిన బ్రతమానుకున్నదా. అంటే అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె చావడానికి ఏమై ఉంటుందండి? చావులై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తన కుమార్తె బ్రతికించుకోవాలని ఆ తండ్రి వచ్చి యేసు యొక్క పాదముల మీద పడి, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది కదా, నా కుమార్తెను బ్రతికించు, నీవు వస్తే నా కుమార్తె బ్రతుకుతుందని నాకు నమ్మకం ఉంది అని ఆ యాయీరు అనే వ్యక్తి ఏం చేస్తారంటే తన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి తన కుమార్తె విషయంలో బ్రతిమాలుకుంటాడు. అంటే ఒక విన్నపం చేసుకుంటాడు, మనవి చేసుకుంటాడు. హల్లెలూయా. దాని తర్వాత ఏం చెప్తుంది మనం చూద్దాం. 24వ వచనం. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహం ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండేది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగిలిన బ్రతమానుకొనగా అక్కడ ఆ తండ్రి ఏమంటున్నాడంటే నీవు వచ్చి ఏం చేయాలి? చేతులు ఉంచాలి. ఆయన ఆమె మీద ఏం పెట్టాలి? నువ్వు చేతులు ఉంచవాలి. yes. ఆ తండ్రి అక్కడ యేసయ్యని రమ్మని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు స్పష్టంగా ప్రభువు చెప్పాలి మనకున్న అవసరత ఏంటి. ఆ తండ్రి స్పష్టంగా చెప్తున్నాడు తనకి ఏంటి కావాలి. ఒకటి, తన కుమార్తె బాగుపడాలి. రెండోది యేసయ్య రావాలి. మూడోది ఆయన తన చేతులను ఉంచాలి. ఈ 3 అంశాలు స్పష్టంగా యేసయ్యకి చెప్పారు. అప్పుడు యేసయ్య ఏం చేశారు? ఆయన అతనితో కూడా వెళ్ళాను. యేసయ్య పిలిచిన ఆయనతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బహుజన సమూహంలో ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 35వ వచనం నుంచి 12 నుండి రక్తస్రావం 35వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అవును సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చారు. నీ కుమార్తె ఏమైపోయింది? అంటే ఇంతకు అధికారి వచ్చారు కదా, సమాజ మందిరపు అధికారి. ఏ తండ్రి అయితే వచ్చి యేసయ్యని బ్రతిమాలాడో ఆ తండ్రి ఇంటి నుంచి కొందరు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. ఒకటి చెప్తున్నారు ఇక్కడ ఏమని? నీ కుమార్తె చనిపోయింది. నీ
నేను ఇంకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. యేసు వారి మాట, వారు చెప్పిన మాట, అవును, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనేవారు తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక అవును. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి అవును. వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రారంభించుతుంటే చూచి అవును. లోపలకు పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, అవును. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేని వారితో చెప్పాను. యేసయ్య ఏం చెప్తున్నారు? మీరేదో గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఇచ్చినది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే అందుకు అవును వారు ఆయన అపహాసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తమతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరిడిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పారు. ఆ మాటకు చిన్నదానా నెమ్మది నీకు చిన్నదానా నెమ్మదితో చెప్పుచున్నానని అర్థము. హల్లెలూయా. ఇక్కడ చూసారా, సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గుండుగా నుండి, హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? 36వ వచనంలో యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చాలా సిద్ధంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ తండ్రి తన కుమార్తెను కాపాడుకోవడానికి తొలపడి యేసయ్య ఎదుగు పరిగెడతాడు. ఎవరో చెప్పారు యేసయ్య ఎదుగు వెళ్తే నీ కుమార్తెకి బాగుపడుతుంది, ఎవరో చెప్పారు యేసయ్య ఎదుగు వెళ్తే నీ కుమార్తెకి స్వస్థత వస్తుంది, మంచి రోజులు వస్తాయి. ఆ తండ్రి ఆశతో యేసయ్య ఎదుగు వస్తాడు. యేసయ్య ఎదుగు వచ్చి అంటాడు, అయ్యా నువ్వు రోగాలను స్వస్థపరుస్తావంట, నువ్వు అనేక మందిని బ్రతికిస్తావంట, నువ్వు మేలు చేస్తావంట, నువ్వు ఆశీర్వదిస్తావంట, కాబట్టి నా కుమార్తె చావనేది కదా, కాబట్టి నువ్వు వచ్చి ఆమె మీద చేతులు పెడితే ఆమె బాగుపడుతుంది కదా, ప్రభా నువ్వు రా ప్రభా అని ప్రభుని వేడుకుంటాడు. అప్పుడు ప్రభు ఆయనతో వెళ్తాడు. ఓకే, వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? కొందరు ఆ అధికారి యొక్క ఇంటి నుంచి వస్తారంట. వచ్చి అంటారు, నీ కుమార్తె చావ సిద్ధంగా ఉండడం మాత్రం కాదు కానీ నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని శ్రమ పెట్టకు, ఎందుకు బోధకుని పిలుస్తున్నావు, వద్దులే, ఇంతవరకు బ్రతుకుంది కాబట్టి, ఎంతో కొంత ప్రాణం ఉంది కాబట్టి బ్రతుకుతాదేమో అని ఆశ, కానీ ఇప్పుడు ఆమె అలాగే చనిపోయింది కదా, ఇంకెందుకు బోధకుని పిలుస్తావు, వదిలే అని వాళ్ళంతా ఎవరితో? తండ్రితో. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏదో తెలుసా? ప్రభు 36వ వచనంలో చెప్తున్నారు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారులతో చెప్పి. ప్రభు అంటున్నారు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకు, పట్టించుకోకు. హల్లెలూయా. వారు చెప్తున్నారు నిజమే, ఏమని? నీ కుమార్తె చచ్చిపోయిందని, అయినా సరే వారి మాటను పట్టించుకోకు. మరి ఏం చేయాలి చూద్దాం. నమ్మిక మాత్రం ఉంచుమని, నా మీద నమ్మకం మాత్రం ఉంచు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేశారు. చిన్నదని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది కొరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యబట్టి తల్లి తక్కువే అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. నా పేరుతో వచ్చిన వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. నిజం చనిపోయిందంటే నిజంగా చనిపోయింది. అందుకే అక్కడి నుంచి కొందరు వచ్చి అంటారు, అయ్యా ఇంకా బోధకుడు పిల్లద్దు, యేసయ్యని పిల్లద్దు, యేసయ్యని పిలిస్తే ఏ ఉపయోగం? నీ కుమార్తె బ్రతుకున్నప్పుడు ఇంకా చనిపోతాదేమో అనుకున్నప్పుడు నువ్వు యేసయ్యని పిలిచావు, ఆయన ఏదో బాగు చేస్తారేమో. ఇప్పుడు ఆమె చనిపోయింది కదా, నీకు యేసయ్యని ఎందుకులే, వదిలే, బోధకుని శ్రమ పెట్టదులే అని అంటే, అప్పుడు యేసయ్య అంటున్నారు ఆ తండ్రితో, నీవు నమ్మిక మాత్రం ఉంచము, వారి మాటల మీద నువ్వు లక్ష్యం పెట్టకు. వారు చెప్తే చెప్పని, నీ మాత్రం నా మీద నమ్మకం పెట్టుకో. నన్ను పిలిచినప్పుడు ఏ నమ్మకం నీకేదో ఉందో అదే నమ్మకంతో నా మీద ఉంది. అయితే ఏమవుతుంది మనం చూద్దాం. ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయంలో కలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. హల్లెలూయా. ఆ చిన్నది లేచి నడవసాగారు. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉంది. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టదని చెప్పాను. ఏం చేశారు తెలుసా? ఆ తండ్రి చాలా భయంతో, ప్రభా ఇంతవరకు నా కుమార్తె బ్రతుకుంది అనుకున్నాను, ఇంకా
స్వస్థపరచాలని ఆశపడ్డాను. ఇప్పుడు నా కుమార్తెలో ప్రాణమే లేదు, ఆత్మయే లేదు, చనిపోయింది ప్రభా అని అంటే ప్రభు అంటున్నారు, వారు చెప్తే చెప్పని వారి మాటల మీద నువ్వు లక్ష్యం పెట్టకు. నీ పరిస్థితి బట్టి లక్ష్యం పెట్టకు, నీకు కనిపిస్తున్న దాన్ని బట్టి నువ్వు లక్ష్యం పెట్టకు. నీకు ఏదైతే అనిపిస్తుంది కదా అవ్వట్లేదు, ఇది ఇంకా జరగదు, ఇది అదే పరిస్థితి లేదు, ఈ కుమార్తె తిరిగి బ్రతకదు, ఇక జీవం రాదు, ఇంకా ఆ పరిస్థితి అంతా కూడా మరణించే పరిస్థితిగా ఉంది అని నీకు అనిపించినా సరే నువ్వేం చేయద్దు, లక్ష్య పెట్టకు. నమ్మిక మాత్రం నా మీద ఉంచు, నా మీద నమ్మకం మాత్రం పెట్టుకో అని అన్నాడు ప్రభు. సరే ప్రభు పెట్టుకుంటాను, ఏం చేస్తావు? ఎస్ పదా అని ప్రభు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? తల్లిదాకుమి చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానే అని ప్రభు చెప్తారు. వెంటనే ఆ చనిపోయింది ఏమవుతుందో తెలుసా? తిరిగి లేస్తుంది. ఏమవుతుంది? మన పరిస్థితులు, మన స్థితిగతులు కొన్నిసార్లు అవి కఠినముగాను ఇంక అవవు, ఇంకా ఎండింగ్ పాయింట్ వచ్చాయి. అని మనుషులు అక్కడ మనుషులు చెప్తున్నట్లే ఈరోజు మన ఆలోచనలు, మన మనసే మనకు చెబుతూ ఉంటది. ఇంకేమవుతుంది? ఇంతవరకు వచ్చావు, ఇంకా 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 చూస్తే ఇంకా అయ్యేదేమీ కనిపించట్లేదు. ఎవ్రీథింగ్ వాస్ జీరో అన్నప్పుడు ప్రభు అంటున్నారు ఒకే మాట మనతో, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నేను మళ్ళీ చేస్తానన్నాడు. వచ్చారు. నిజమే, ఆ స్త్రీ ఆ బిడ్డ మరణించే ఉంది, ప్రాణం లేదా, కానీ ప్రభు వచ్చి ఆ తిరిగి లేపారు. అంటే లేని జీవం మరి వచ్చింది, లేని ప్రాణం మరి వచ్చింది, చనిపోయిన స్థితి మరి జీవంతో నింపబడింది, మరి అద్భుతం జరిగింది. ఆమె ఒకప్పుడు ఎంత ఆరోగ్యంతో ఉండేది, దానికంటే అద్భుతమైన ఆ ఆరోగ్యంతో లేపబడింది. తండ్రికి వేసి అప్పగిస్తారు. చూడు ఎందుకు తెలిసి ఎంత జరిగింది? గొప్ప విశ్వాసం వల్ల. ఒక తండ్రి యొక్క విశ్వాసము ఆ కుమార్తె ప్రాణాన్ని నిలబెట్టింది. ఈ విశ్వాసమే నీకు మేలు చేస్తుంది. దేవుడి మీద నువ్వు ఏదైతే నమ్ముతావో, నీ కష్టకాలంలో నీకు అన్ని బాగా జరుగుతున్నప్పుడే కాదు, నీకు బాగా జరగకపోయినా సరే, నీకు కష్టంగా అనిపిస్తున్నా సరే, ఇంకా నీకు ఇది అవ్వదు అనిపిస్తున్నా సరే, దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది అంటే గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసంతోనే దేవుడు అంటున్నారు, ఆ చిన్న విశ్వాసంతోనే నేను మరి ప్రారంభించబోతున్నాను, గొప్ప కార్యాలను జయించబోతున్నాను. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసం ఇస్తే ఏం జరుగుతుంది? దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుంది? 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతాం. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒకవేళ నమ్మకుండా ఉంటే శిక్ష విధింపబడుతుంది. ఇక్కడ చూసిరా, నమ్మాలి. నమ్మకం వల్ల, నమ్మకంలో ఏ శక్తి ఉందో మనం ఆలోచిస్తారేమో. 16వ వచనం ఏమని సెలవిస్తుంది? మార్కు 16వ అధ్యాయం 16వ వచనం. అంటే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతాడు. అంటే నమ్మి బాప్తిసం పొందకపోతే, నమ్మకుండా బాప్తిసం పొందకుండా ఉంటే రక్షణ ఉండదు. అంటే రక్షణ ఉండదు అంటే పరలోకం ఉండదు. అందుకే బాప్తిసం తీసుకోవాలి. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి బాప్తిసం ఎందుకు పొందుకోవాలంటే అది దేవుని ఆజ్ఞ. ఒకవేళ మనం బాప్తిసం అని తీసుకోకుండా ఉంటే, నమ్మకోకుండా ఉంటే, ఒకవేళ యేసునామమున ప్రభు మనం పిలుచుకుంటే, అంటే మనం వెళ్ళిపోయే రోగ పోకడం వస్తే, ఒకవేళ మనం చనిపోతే, మరణిస్తే, అప్పుడు మన ఆత్మ పరలోకానికి వెళ్తామంట. ఎందుకంటే దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తున్నారు. ఉదాహరణకి ఒక కొట్టులో ఇది ఇవ్వాలి, ఫలాన్ని ఉండాలి, ప్రజలు ఉండాలంటే దాన్ని ఉండాలి. ఒక ఐడెంటిటీ కార్డు ఉంటే మిమ్మల్ని రాణిస్తామని ఒక కంపెనీ ఒక రూల్ పెట్టారు అనుకోండి, ప్రజలు ఆ రూల్ అది. కంపెనీ ఒక రూల్ ఏంటి? మీ ఐడి కార్డు ఉంటేనే మేము రాణిస్తాం. ఒకవేళ నేను ఐడి కార్డు మనం తీసుకెళ్ళలేదు అనుకోండి, కంపెనీ వాళ్ళు రాణిస్తారా? రానివ్వరు. మన ఐ పోస్ట్ అయినా వాళ్ళు రానివ్వరు. ఎందుకు? ఒక రూల్ పెట్టారు. అలాగే దేవుడు ఒక రూల్ పెట్టారు. ఏమన్నా తెలుసా? నమ్మి బాప్తిసం పొందినవాడికి నేను రక్షిస్తాను, అంటే పరలోకం ఇస్తాను. ఒకవేళ మనము ఈ నమ్మకం లేకుండా, ఈ బాప్తిసం లేకుండా ఒకరు కన్ను మూస్తే కానీ పరలోకంలోకి వెళ్ళడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ప్రజలా అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నమ్మి ఏం పొందు, నువ్వు బాప్తిసం పొందుతూ రక్షించబడతావు. ఒకవేళ అలా చేయకపోతే శిక్ష విధింపబడతాడంట. శిక్ష అంటే ఏదో కాదండి, కింద ఒక పాతాళ లోకం ఉంది, అక్కడికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అంటే దేవుడితో ఉండడానికి మనకు అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుడి మాట వినలేనట్టు, దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే చేయమో ఆయన మాట వినలేనట్టు అవుతుంది. ఎప్పుడైతే ఆయన మాట మనం వినమో ఆయన ఉన్న లోకంలో మనం వెళ్ళకూడదు. ప్రజలా అని వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు. ఇంకా ముందుకు వెళ్దాం. దాని తర్వాత ఏమవుతుంది? నమ్మిన వారి వల్ల సూచన వీళ్ళు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేని తాగినను ఎస్ రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను.
ఆ తండ్రి దేవుడి మీద విశ్వసించాడు కదా. ఆ తండ్రి ఎప్పుడైతే దేవుడి మీద విశ్వసించాడో ఆ కుమార్తె ఏమైంది? మరి స్వస్థపరచబడింది, మరి మరణముకు వెళ్ళి బ్రతికింది, తప్పిపోయి దొరికింది. దేవుడిని విశ్వాసిస్తే ఏం జరుగుతుందో చూసారా? ఏమనగా దయ్యములను వెళ్ళగొడతామంట. హల్లెలూయా. దాంతో ఏమవుతుంది? కొత్త భాషలో మాట్లాడతాం, పాములను ఎత్తి పట్టుకుంటాం, మరణకరమైన దేనియు తాగిన అది వారికి హాని చేయదు. మరొక వచనం నుంచి మనం ముగిద్దాం. 17వ వచనం 17వ వచనం 18 వచనం. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడి ఏవనగా నా నామము దయ్యములను నా నామమున, చూసారా, దయ్యములను వెళ్ళగొడతారు. ఏ నామమున? యేసుక్రీస్తు వారి నామమున. అంటే ప్రభువును విశ్వసిస్తే దేవుడు ఇస్తున్న ఫలితాలు మనకి ఏంటి అంటే, దేవుడిని నమ్మకం పెట్టుకుంటే మనకు వచ్చే ఫలాలు ఏంటంటే దయ్యాలను మనం వెళ్ళగొడతాం. అంటే దాని అర్థం ఏంటి? దయ్యం వెళ్ళగొట్టడం, దయ్యాలు మన మాటలు లోబడతాయి. యేసు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను చెల్లిపో అంటే నీకు లోబడుతుంది. ఇదే నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి. ప్రజలు దాని తర్వాత కొత్త భాషలో మాట్లాడుతారు. పాములను ఎత్తి పట్టుకుంటారు. పాములు అంటే విష జంతువు. పాములు చూస్తే చాలా మందికి భయం వేస్తుంది, ఎందుకంటే పాములు విషం ఉంటుంది. అది ఏమంటే కాటేసిందంటే విషం ఎక్కుతుంది. అయితే పాములను ఎత్తి పట్టుకునే కృప దొరుకుతుంది మనకి. అంటే మనకు హాని జరగదని అర్థం. అక్కడ మరణకాలమైన దేని తాగినను అది వారికి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు తెలిసి తెలియక ఎవరైనా ఒక విషయం ఇచ్చినా, ఒకవేళ నీకు తెలియకుండా నువ్వు తినకూడదు దేవుడు తినేసినా, నీ ఆత్మకు నీ ప్రాణానికి ఏమవ్వదు, నువ్వు బాగానే ఉంటావు. ఎందుకు బాగానే ఉంటావు అంటే దేవుడి మీద నమ్మావు కాబట్టి. దేవుడు ఎప్పుడైతే నమ్మి ఒకవేళ ఎవరైనా మనం కీడు చేద్దాం అనుకున్నా సరే, ఆ కీడు మన మీదకి రాదు, మనం బాగానే ఉంటాం. దాని తర్వాత ఇంకోటి, రోగుల మీద చేయించినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను. ఇక మీరు ఏం తెలుసుకున్నారంటే, ఒక తండ్రి ఒక గొప్ప విశ్వాసం. ఒక తండ్రి దేవుడిని బాగా నమ్మినప్పుడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఒక పరిస్థితి ఎదురైంది ఆ తండ్రికి. దేవుడు అలా నమ్ముతున్న ప్రక్రియలో ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఏంటంటే, ఇంటి నుంచి వచ్చాక కొందరు వచ్చి అంటారు, అయ్యా మీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడు పిల్లలు అంటారు. కానీ ఏమంటారో తెలుసా? వాళ్ళ మాట మీద లక్ష్యం పెట్టకు, నా మాట మీద నమ్మకం పెట్టుకో, నీ కుమార్తె మరి బ్రతుకుతుంది. ప్రభు చనిపోయిందంట, అయినా బ్రతుకుతుంది, నేను బ్రతికిస్తా. ఆయన విశ్వాసం కోల్పోకు, నమ్మకం కోల్పోకు. నీ విశ్వాసం తగ్గిపోయే ఆ మాటలకి నీ విశ్వాసం తగ్గిపోయే అవకాశం ఉంది. అయినా సరే నీ విశ్వాసం గట్టి పట్టుకోవాలి, నీ నమ్మకం గట్టి పట్టుకో. నేను మరీ వస్తాను, నేను మరీ చేస్తాను, నేను మరీ ప్రారంభిస్తాను, నీ కుమార్తె మరి నేను లేపుతాను అని ప్రభువు వెంటనే వెళ్ళారు. వెంటనే తల్లిదండ్రులు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నాను అని ఆ చిన్నదాని ప్రభు అనగానే ఆమె లేచింది. మంచి ఆరోగ్యంతో, ఆత్మను కలిగి ఉంది, ప్రాణం తిరిగి వచ్చింది, ఆత్మ తిరిగి వచ్చింది, ఆరోగ్యం తిరిగి వచ్చింది, పోయిందంతా కూడా తిరిగి వచ్చింది. కాదని తెలుసా? విశ్వాసం వల్ల ఆ కార్యాలు జరుగుతాయి. మన దేవుడిని విశ్వసించినప్పుడు ఏం జరుగుతుందంటే, మన దగ్గర నుంచి పోయింది మన తిరిగి వస్తుంది. వెళ్ళిపోయిన ఆరోగ్యం వస్తుంది, వెళ్ళిపోయిన ఆత్మ వస్తుంది, వెళ్ళిపోయిన ప్రాణం వస్తుంది. అంటే ఏది కోల్పోతావో దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన తన శక్తితో తన మన కార్యాలను చేసి ముగిస్తాడు. ఇచ్చిన వాటిని దేవుడు మన విడుదలలో దీవించును గాక. ఆమేన్. చూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల దేవా, ప్రేమిస్తున్న తండ్రి, మీ ప్రజలు దేవా తండ్రి, మీ వాక్యం వినిండగా నూనెంటుగా మీ వాక్యాన్ని వాళ్ళు ఫలింపచేయండి. దుష్టుడు మీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో చెత్తబడిపోకుండా సహాయం చేయండి. ప్రభావ వారికి అయితే అనారోగ్యం ఉంటే మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. అనారోగ్యం ఉంటే వారిని స్వస్థపరచండి, నీ శక్తితో నీకు బలపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లేచి చూద్దాం. పరలోక ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన. ఒక చేతిని తల మీద, ఒక చేతిని పరలోక వైపుకి ఎత్తుదాం. మా తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మీకును ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించినట్లుగా మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుల నుంచి రక్షించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. నా ప్రాణమా ప్రభు యేసుని స్తుతించు. ఆయన చేసిన ఉపకారాలను దేనిని మర్చిపోకు. ఆమేన్. 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 God bless you. God bless you. God bless you. మీరు ఇచ్చిన నా వెబ్ చార్ట్ అని
నా చేతి మీద చేస్తాను. యేసు నామములో మీరు ఆశీర్వదింపబడుదురుగాక. యేసు నామములో మీ అక్కలు తిరిగిపోవునుగాక. యేసు నామములో మీకు మనశ్శాంతి కలుగునుగాక. యేసు నామములో మీరు ఆశీర్వదింపబడుదురుగాక. కృపాక్షేమములు వెంట వచ్చినగా, నీ వెంట వచ్చినగా, నీ వెంట వచ్చినగా. God bless you all. Amen.